హాయ్ హలో అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. ఈరోజు వచ్చేసి మంచి రెసిపీతో వచ్చాను మీ ముందుకి. అదేంటంటే బాయిల్డ్ ఎగ్ అండి. బాయిల్డ్ ఎగ్ ఉల్లికాడలు అనమాట అండి. అవి బాబు సూపర్గా ఉందండి. కర్రీ చేశాక ఫ్రై చేశాను నేను, చాలా బాగుంది. ఈ బాయిల్డ్ ఎగ్ వచ్చేసి చిన్న చిన్న ముక్కలు చేసుకోవాలండి. చిన్న చిన్న ముక్కలు చేసుకొని ఫస్ట్ ఆయిల్లో వేసుకోవాలి, పసుపు వేసి ఏం చేసుకున్న తర్వాత ఇక ఆవాలు జీలకర్ర మిగతా అన్నీ వేసేసుకోవాలన్నమాట. నేను ఆనియన్స్ ఏమో వాడలేదండి, ఉల్లికాడలే కదా, కొంచెం ఉల్లికాడలు కూడా ఉంటాయి కదండి అందులో. ఇక కారం అంటారా, ఇక పచ్చిమిరపకాయలు, కారం కొంచెం ఎక్కువ, నేను కారం వాడను, చూస్తున్నారు కదా నా వీడియోస్, ఎక్కువ కారం వాడనండి, సరిపడిగానే వాడతాను. పిల్లలు స్కూల్కి పెట్టే రెసిపీస్ ఇవన్నీ అండి నేను చేసేటివి. చాలా చాలా సూపర్గా ఉందండి. నేను ఫస్ట్ టైమే ట్రై చేశాను, మీరు కూడా ఒకసారి ట్రై చేసేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, మర్చిపోకండి బాబు. ఫుల్లు సూపర్గా ఉంది. అసలు మీరు చేస్తే మీకే తెలుస్తుంది కర్రీ ఎంత బాగుంటుందా అని. అంత బాగుందండి కర్రీ. అలాగే నా వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మర్చిపోవద్దండి. ఇది మాత్రం రెసిపీ ట్రై చేసి నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి, ఎలా ఉందో నాకు చెప్పాలండి మీరు. చాలా బాగుందండి. ఇలా అంటున్నానని కాదు కానీ సూపర్ టేస్ట్ ఉందండి. మళ్ళీ మళ్ళీ చెప్తుంది ఇదే ఉత్తర బాబు అనుకోకండి, చాలా బాగుందండి బాబు. ట్రై చేసేయండి ఒకసారి మీరు కూడా. లాస్ట్లో ధనియాల పొడి వేసుకొని ఇక తిప్పేసి అటు ఇటు తిప్పేసి తీసేసి తినేయడమేనండి బాబు. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకొని నేను చేసే ప్రతి రెసిపీ మీ దగ్గరకు వస్తుంది. అలాగే ఇలాగే ట్రై చేయండి. బాయ్ అండి, మరి ఉంటాను.